హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. వాటన్నిటిని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాల జాబ్స్ భర్తీ అయిన అప్డేట్ అయితే మనకు ఈరోజు ఆంధ్రజ్యోతి నుంచి అయితే చూడొచ్చు. సో నిన్న ఏబిఎన్ చైర్మన్ రాధాకృష్ణ గారు రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా మంది చూశారు. ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ అయినైతే ఆయన అందులో పేర్కొనడం అయితే జరిగింది. సో వీటిని కనుక చూసినట్లయితే మనకు దీంట్లో ఉద్యోగాలకు సంబంధించి ఒక 2 నిమిషాల ఇంటర్వ్యూలో అయితే ప్రస్తావన వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు ఎంతవరకు వచ్చింది అని అడిగిన ప్రశ్నకైతే ఇప్పటికే వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నాం. టీఎస్పీఎస్సీ కమిషన్ చైర్మన్తో పాటు 5 సభ్యులు రాజీనామా చేయాలని వ్యక్తిగతంగా కోరాను. వారి రాజీనామాలో గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. సో ఇది మనకు నిన్న మొన్న న్యూస్లో వచ్చిన అప్డేట్ కాబట్టి అయితే తొలగింపులకు గల కారణాలపై రాష్ట్రపతి కొన్ని విషయాలపై స్పష్టత అడిగారు. ఆ ఫైల్ మళ్ళీ గవర్నర్ నుంచి మాకు వచ్చింది. వివరాలన్నీ మళ్ళీ పంపిస్తున్నాం. అయితే టీఎస్పీఎస్సీకి చైర్మన్తో పాటు 10 మంది సభ్యులను నియమించుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంది. 5 పదవులు ఖాళీగా ఉన్నందున వాటిని ముందుగానే భర్తీ చేస్తాం. చైర్మన్ లేకుండా కొత్త నోటిఫికేషన్ నియామకాలు చేపట్టలేం. రాష్ట్రపతి నుంచి ఆమోదం లభించిన వెంటనే కొత్త చైర్మన్ నియమించి నియామకాలు ప్రారంభిస్తామన్న అప్డేట్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో చైర్మన్ రాజీనామాపై నిర్ణయం రాగానే అయితే కొత్త సభ్యులు నియమించి ఒకవేళ రాజీనామా ఆమోదించకపోయినా కూడా కొంతమంది సభ్యులను నియమించి దాంట్లో యాక్టింగ్ చైర్మన్ ఇంకొకరిని తీసుకొని అయితే ఉద్యోగ నియామకాలు చేపడతామని అయితే ఈ ఇంటర్వ్యూ యొక్క ప్రధాన ఉద్దేశంగా మనం చూడొచ్చండి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా 6 గ్యారెంటీలను అయితే అమలు చేస్తామని అయితే దీంట్లో చూడవచ్చు మనము. సో నెక్స్ట్ అప్డేట్ ఇంకా చూసినట్లయితే 33 జిల్లాల విభజనపై కమిషన్ అనే అప్డేట్ అయితే చూడొచ్చు. సో ఇదే జరిగితే కనుక మనకు జోనల్ వ్యవస్థ మీద కూడా కొంతవరకు ప్రభావం పడే అవకాశం ఉంది. గతంలో ఈ జోనల్ వ్యవస్థ మీద, ఈ జిల్లాల పునర్విభజన మీద, కొత్త జోనల్ వ్యవస్థ మీద మనకు 2 సంవత్సరాల డిలే అయితే జరగడం జరిగింది. ఎందుకంటే కోర్టులో కేసు పడింది. కోర్టులో కేసు అది క్లియర్ అయ్యాకనైతే అప్పుడు గవర్నరు రాష్ట్రపతి దాన్ని ఆమోదించలేదు. సో జిల్లాల పునర్విభజనపై మళ్ళీ కేసు గిట్లా పడితే మాత్రం జోనల్ వ్యవస్థ మళ్ళీ రాష్ట్రపతి ఆమోదం కోసం మళ్ళీ డిలే అయ్యే అవకాశం ఉంటుంది. సో పాత జోన్ల ప్రకారం కూడా ప్రభుత్వం భర్తీ చేయొచ్చు. కానీ కేసీఆర్ గవర్నమెంట్ అయితే అప్పుడు కొత్త జోన్లు అమల్లోకి వచ్చినాకనే భర్తీ చేస్తామైతే 2 సంవత్సరాలు అయితే ఉద్యోగాలు పూర్తిగా ఆపివేయడం అయితే జరగడం మనం చూసాము. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే టీఎస్పీఎస్సీకి త్వరలో 5 సభ్యులు అయితే అనేది ఇక్కడ అప్డేట్ మనం చూడవచ్చు. ఉద్యోగ నియామకాలను నెలకొన్న సందిగ్ధతను తెరదించి కార్యకలాపాల్లో వేగం పెంచేందుకు టీఎస్పీఎస్సీలో కొత్తగా 5 సభ్యులను ప్రభుత్వం నియమించింది. కమిషన్లో చైర్మన్ మరో 10 మంది సభ్యులు ఉండాలి. ప్రస్తుతం చైర్మన్ జనార్దన్ రెడ్డి 5 సభ్యులు మాత్రమే ఉన్నారు. వారిలో చైర్మన్ 3 సభ్యులు గవర్నర్కు రాజీనామా సమర్పించినా ఇంకా ఆమోదం పొందలేదు. సో ఈ ముగ్గురికి ఈ మిగిలిన ఖాళీగా ఉన్న 5 సభ్యులను అయితే భర్తీ చేసి ఒకరిని యాక్టింగ్ చైర్మన్ అయితే పెట్టి ప్రక్రియ అయితే ముందుకు తీసుకుపోవచ్చు అని అయితే దీనిలో చూడొచ్చు. ఒకవేళ ప్రక్రియ ఆలస్యమైన ఉద్యోగ నియామకాలను వేగవంతం చేసుకునేందుకు కొత్తగా 5 సభ్యులుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఇప్పటికే పలువురు పేర్లను పరిశీలిస్తుంది. పరీక్షలు పూర్తయిన ఫలితాలు ప్రకటించాల్సినవి ఎన్నో ఉన్నాయి కాబట్టి సో కొత్తగా 5 సభ్యులను అయితే నియమించి దాంట్లో ఒక యాక్టింగ్ చైర్మన్ పెట్టేసి ఫలితాలు ఇవ్వడం, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం లాంటివి అయితే చేస్తామనేది దీంట్లో అయితే మనం చూడొచ్చు. సో సేమ్ అప్డేట్ ఇక్కడ టీఎస్పీసీకి కొత్త టీం అనే అప్డేట్ను అయితే మనం ఇక్కడ చూడొచ్చు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ 5 సభ్యుల నియామకానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో చైర్మన్ సభ్యుల నియామకానికి సంబంధించి సీఎం కార్యాలయ అధికారులు కార్యాచరణ ప్రారంభించారని అయితే దీంట్లో చూడొచ్చు. సో ఫిబ్రవరిలో మనకు మొదటి నోటిఫికేషన్ అయితే కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్లో అయితే ఉంది. సో దానికి అనుగుణంగానే ఇక్కడ కసరత్తు అయితే ప్రారంభించిందని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్గా చూసినట్లయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో నాంపల్లి కోర్టు సీరియస్ అన్న టైటిల్ తోటి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడొచ్చు. నిందితులు అయితే కోర్టుకు అయితే హాజరు కాకుండా అయితే బంక్ కొట్టినట్టుగా అయితే మనకు దీంట్లో తెలుస్తుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో విచారణకు గైర్హాజరైన 7 మంది నిందితులకు నాన్ బెయిలబుల్ వారెంట్స్ జారీ చేస్తూ నాంపల్లి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులు శుక్రవారం నాడు నాంపల్లి కోర్టుకు ఎగ్జామినేషన్ కొరకు హాజరు కావాల్సింది కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కేసులు నిందితులు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ హాజరు కాలేదని అయితే ఇక అప్డేట్ చూడొచ్చు. వాళ్ళు కొంచెం బాగా కరుడు కట్టినట్టుగా ఉన్నారు. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రాజు తలుచుకుంటే 1,00,000 ఉద్యోగం జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్ కొలువని ఈరోజు మనకు 2-3 న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది. జెన్కోలో అయితే మనకు తీవ్రమైన అవినీతి ఆరోపణలు, సింగరేణులు కూడా చాలా అవినీతి ఆరోపణలు అయితే ఉన్నాయి. సో దీంట్లో రాత పరీక్ష లేకుండానే నేరుగానే కాంట్రాక్ట్ లాగా ఎక్కిన తర్వాత మళ్ళీ బోర్డు యొక్క అనుమతితో అయితే వాటిని పర్మినెంట్ చేయించుకున్నారనే అప్డేట్ అయితే ఇక్కడ చూడొచ్చు. పైరవీలతో పోస్టింగ్ల పర్వానికి శ్రీకారం 6 ఏళ్ల క్రితమే ఉత్తర్వులు ఇచ్చిన సీఎండి డైరెక్టర్ల బోర్డు మీటింగ్ల నిర్ణయంతో అండ్ ఇచ్చింది కేసీఆర్ ఫ్యామిలీ సమీప బంధువుకు అని అయితే ఒకటి సోషల్ మీడియాలో కూడా వస్తుంది. తాజాగా తెరపైకి వచ్చిన బి సరిత వ్యవహారం ఇలా ఎంతమంది ఉన్నారనే దానిపై అయితే చర్చ అనేస్తుంది. తప్పకుండా దీని మీద విచారణ జరగాలి. సో సేమ్ అప్డేట్ ఇక్కడ కూడా రావడం జరిగింది. జెన్కోలో దొడ్డిదారి నియామకాలను అప్డేట్ అయితే ఇక్కడ కూడా చూడొచ్చు. ఆంధ్రజ్యోతిలో తెలంగాణ జెన్కోలో 25 మంది వరకు దొడ్డిదారి నియామకాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 25 మంది వరకు ఈ కోవలో కొలువులు కొట్టేసిన వార్తలు అయితే వెలువస్తున్నాయని అప్డేట్ని అయితే ఇక్కడ మనం చూడొచ్చు.
సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే డిఎస్సి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ప్రకటించాలని డిఎడ్ అండ్ బీఈడి ఉద్యోగుల అభ్యర్థుల సంఘం అయితే ఇక్కడ డిమాండ్ చేస్తున్నట్టుగా మనం ఒక అప్డేట్ అయితే చూడొచ్చు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం డిఎస్సి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ప్రకటించాలి, షెడ్యూల్ విడుదల చేయాలని రాష్ట్ర బీఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం విడుదల చేసిన 5,089 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న మిగతా 15,000 పోస్టులకు అయితే అనుబంధ ప్రకటనతో మొత్తం 20,000 పోస్టులకు ఒక నోటిఫికేషన్ విడుదల చేయాలని అయితే వాళ్ళైతే దీంట్లో డిమాండ్ చేసినట్టుగా చూడొచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే స్టాఫ్ నర్స్కి సంబంధించి వెరిఫికేషన్ అభ్యర్థుల స్వీకరణ అంటే సో జనవరి 15లోగా ఈ యొక్క అభ్యర్థులు అయితే తెలిపాలి. ఈ యొక్క ప్రక్రియ తొందరగా పూర్తి చేయాలని అయితే మనకు హెల్త్ మినిస్టర్ గారు అయితే ఆదేశాలు జారీ చేసినట్టుగా అయితే దీంట్లో చూడొచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్పై అభ్యర్థుల నుంచి పలు అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో సర్కారు స్పందించింది. వారి నుంచి అభ్యంతరాలు స్వీకరించి వాటిని నివృత్తి చేయాలని నిర్ణయించినట్టుగా అయితే దీంట్లో మనం చూడొచ్చు. తర్వాత అప్డేట్లో కూడా సేమ్ ఇదే ఇంకో న్యూస్ పేపర్లో చూడొచ్చు. ఇక చకచక స్టాఫ్ నర్సుల భర్తీ అనే అప్డేట్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో ఎవరైతే అనుమానాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఒక గ్రీవెన్స్ అయితే ఏర్పాటు చేసి వారి యొక్క అనుమానాలు నివృత్తి చేయాలని అయితే మనకు హెల్త్ మినిస్టర్ గారు అయితే చెప్పినట్టుగా ఈ అప్డేట్లో చూడొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఫార్ములా ఈ రేస్ రద్దు అనే టైటిల్ తోటి అయితే మనకు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో రావడం జరిగింది. మున్సిపల్ శాఖ ఒప్పందం ఉల్లంఘన లీగల్ నోటీసులు ఇస్తాం, ఎఫ్ఐఏ ప్రకటన బ్రాండ్ ఇమేజ్కు దెబ్బ అనేది ఇక్కడ కేటీఆర్ గారు అన్న వార్తలను అయితే ఇక్కడ హైలైట్గా చేయడం జరిగింది. ఫార్ములా ఈ రేస్ గురించి మనకు టీఎస్పీసీలోని గత టీఎస్పీసీ ప్రీవియస్ క్వశ్చన్లోని డైరెక్ట్ క్వశ్చన్ కూడా రావడం జరిగింది. ఫార్ములా ఏ సంస్థ నిర్వహించిందనే క్వశ్చన్ అనుకుంటా, మేబీ నేను కూడా చూడలేదు. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి అయితే ఒక క్వశ్చన్ అయితే సో ఇదైతే అప్డేట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఈసారి మాత్రం వాళ్ళే సొంతగా రద్దు చేసుకున్నారు. మున్సిపల్ నుంచి జిహెచ్ఎంసీ నుంచి అయితే అనుమతులు రాని కారణంగా వాళ్ళు రద్దు చేసుకున్నాం అన్నట్టుగానైతే ఇక్కడ వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా చూస్తే కంచెలకు మా జాతి సూర్యుడు అవార్డు అనేది కర్ణాటక సంబంధించిన అవార్డు అయితే వచ్చినట్టు మనం ఇక్కడ ఒక అప్డేట్ని అయితే ఇక్కడ ఇచ్చారు. కర్ణాటక కురుబల సమాజం అందించే మా జాతి సూర్యుడు అవార్డుకు కంచెలయ్య షెఫర్డ్ ఎంపికయ్యారు. ఐలేయ సమాజం కోసం ఎన్నో పుస్తకాలు రాసి ప్రజలు చైతన్యం తీసుకొచ్చారు. ఈ నెల 13న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీద ఐలేయకు అవార్డు ప్రదానం చేయనున్నారు. అవార్డుతో పాటు 50,000 నగదును కూడా అతను చేయనున్నారు. అయితే ఇక్కడ అప్డేట్ అయితే ఇది చూడవచ్చు. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే గ్రేటర్ సిగలో మరో నగ అనే కరెంట్ అఫైర్ అయితే ఇక్కడ చూడవచ్చు. 5 స్టార్ ర్యాంకింగ్ ఎంపికైన నగరం స్వచ్ఛ సర్వేక్షణలో జాతీయ పురస్కారం. ఈ నెల 11వ తేదీన అవార్డు అందజేతన అప్డేట్ని కూడా చూసి జిహెచ్ఎంసీ మరో అరుదైన ఘనతను సాధించింది. బల్దియా సిగలకు మరో నగ వచ్చి చేరింది. పరిశుభ్రత విభాగంలో నగరాలకు ఇచ్చే పురస్కారంలో భాగంగా ఈసారి స్వచ్ఛ సర్వేక్షణలో ఈ అవార్డుకి అయితే ఎంపికైనట్టుగా చూడొచ్చు. నగరాల జాబితాలకు సంబంధించి ఇది పరిశుభ్రత విభాగంలో నగరాలకు ఇచ్చే పురస్కారాలు అయితే మనకు హైదరాబాద్కి వచ్చినట్టుగానైతే దీంట్లో చూడొచ్చు. 5 స్టార్ వెరిఫికేషన్కి సంబంధించి జిహెచ్ఎంసీ 5 స్టార్ సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేసింది. దీంతో డిసెంబర్ 23వ తేదీ నుంచి 10 రోజుల పాటు హైదరాబాద్లో పర్యటించిన థర్డ్ పార్టీ క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని సేకరించి తన నివేదికను కేంద్రానికి అందజేసింది. ఈ నెల 11వ తేదీన న్యూఢిల్లీలో కేంద్ర హౌసింగ్ పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి జాతీయ అవార్డును అయితే ప్రకటించున్నారంటే దీనిలో వారికి ఆహ్వానం అందినట్టుగా మనకు అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే మనకు ఆదిత్య ప్రయోగం సక్సెస్ అయినట్టుగానైతే మనకు ఇస్రో ప్రకటించింది. నిర్దేశిత లాంగ్రాంజ్ పాయింట్కు చేరిన ఆదిత్య L1 వ్యోమనౌక అనే అప్డేట్ని ఇక్కడ చూడొచ్చు. అంతరిక్ష రంగంలో ఇస్రో మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. సూర్యుని గుట్టు విప్పేందుకు భారత్ తొలిసారి ప్రయోగించిన వ్యోమనౌక ఆదిత్య L1 నిర్దేశిత లాంగ్రాంజ్ పాయింట్కు చేరుకుందన్న అప్డేట్ని అయితే ఇక్కడ చూడొచ్చు. హలో ఇర్బిట్ ఇన్సర్షన్ అనే తుది విన్యాసం ద్వారా ఈ ప్రక్రియను శనివారం సాయంత్రం 4 గంటలకు ఇస్రో విజయవంతంగా పూర్తి చేసినట్టుగానైతే దీంట్లో మనం చూడొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్గా చూసినట్లయితే మనకు ఈనాడు ప్రతిభ నుండి భారతీయులు ఎన్నో స్థానంలో నిలిచినట్టు వ్యూ పరిశోధన కేంద్రం ఇటీవల వెల్లడించింది అని అంటే 3వ స్థానంలో అయితే మనకు నిలిచినట్టుగానైతే కరెంట్ అఫైర్లో మనం చూడొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ప్రపంచ ఆరోగ్య సలహాదారుగా ఖమ్మం వాసి అనే అప్డేట్ అనేది ఇక్కడ చూడొచ్చు. ఖమ్మం నగరానికి చెందిన IAS అధికారి అడ్వా కార్తిక్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆసియా విభాగంలో సలహాదారుగా నియమితులైనట్లయితే ఇక్కడ చూడొచ్చు. ఈయన 2007లో అయితే MBBS పూర్తి చేసి IAS టాపర్గా అయితే నిలిచినట్టుగా మనం అయితే ఇక్కడ గమనించవచ్చు. పంజాబ్ కేటర్కి వెళ్ళి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం అక్కడే ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి హోదాలో విధులు నిర్వహిస్తున్నట్టుగా అయితే చూడవచ్చు. ఇతను క్యాన్సర్ నిర్మూలన కూడా PhD పూర్తి చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థను అయితే సలహాదారుగా నియమించదైనట్టుగా అయితే గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే సామాజిక మాధ్యమాలతో కొత్త తరం జడ్జీలకు సవాళ్ళు అన్న అప్డేట్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో దీంట్లో మనకు ఒకే ఒక కరెంట్ అఫైర్ అయితే ఉంది. అదేంటంటే ఇక్కడ మనకు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు మొత్తం జరిగింది. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సమావేశంలో జస్టిస్ అభయ్ ఎస్ ఓక్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈయనైతే పాల్గొన్నట్టుగా చూడొచ్చు. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సమావేశం ఎక్కడ జరిగిందంటే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో అయితే హైదరాబాద్లో జరిగినట్టుగా అయితే అప్డేట్ని గుర్తుపెట్టుకోండి.